Hello students, today we are going to discuss about suspense account. Rectification of errors. In the chapter rectification of errors, suspense account is very important. Why suspense account is created? Suspense account is created when the trial balance does not accept. అంటే అంకన ఇరువైపులా మనకు బ్యాలెన్స్ చూపకపోతే, అంటే ఒకవైపు తక్కువ వచ్చి ఇంకొక వైపు ఎక్కువ వస్తే, అంటే డెబిట్ సైడ్ ఎక్కువ వచ్చి క్రెడిట్ సైడ్ తక్కువ వస్తే, క్రెడిట్ సైడ్ ఎక్కువ వచ్చి డెబిట్ సైడ్ తక్కువ వస్తే, అప్పుడు ప్రాబ్లం అంటే ఎర్రర్ ఎక్కడ పోయిందనేది తెలియకపోయినప్పుడు మరీ ఇంకొకసారి ఎర్రర్స్ ను పునఃసమీక్షించి ఎక్కడైతే తక్కువ ఉందో ఆ వైపున అనామతు ఖాతా అని రాసి అమౌంట్ వేసి, ఆ తర్వాత ఏమేమి ఎర్రర్స్ జరిగినాయి అని వాటిని బయటికి తీసుకొచ్చి ఆ ఎర్రర్స్ ద్వారా మళ్ళీ తిరిగి ఎంట్రీస్ ను రెక్టిఫై చేసి సస్పెన్స్ అకౌంట్ ను బ్యాలెన్స్ చేయడానికి సంబంధించిన లెక్క ఈరోజు మనం చేస్తున్నాం. Okay, students, I request you to concentrate more. Thank you. Let us go to problem. Okay, students, so this is the problem and we are going to work out this problem. So trial balance of Anurag did not agree. Anurag yokka trial balance ante Anurag business yokka trial balance agree cheyaledanta. It showed an excess credit of rupees 10,000. 10,000 రూపాయలు క్రెడిట్ సైడ్ ఎక్కువ చూపిస్తుంది అంట. అంటే మనము క్రెడిట్ సైడ్ ఎక్కువ చూపిస్తుంది అంటే సస్పెన్స్ అకౌంట్ ఎక్కడ వేసుకోవాల్సి ఉంటుంది? డెబిట్ సైడ్ వేసుకోవాలి. ఓకేనా? డెబిట్ సైడ్ వేసుకోవాల్సి ఉంటుంది. సో మనం డెబిట్ సైడ్ సస్పెన్స్ అకౌంట్ ఇక్కడ రాసుకుంటాం. ఏమని? డిఫరెన్స్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. డిఫరెన్స్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ 10,000 అని వేసుకుంటాం. Okay, students, now we go to problem, right? So here he located the following errors. Anurag put the difference to suspense account. అంటే ఎందుకు క్రెడిట్ వచ్చిందనే దానికి సంబంధించిన రీజన్ తెలియజేస్తూ, అంటే ఎందుకు క్రెడిట్ సైడ్ ఎక్సెస్ క్రెడిట్ సైడ్ వచ్చింది 10,000 అనే దానికి రీజన్ తెలియజేస్తూ ఈ తప్పులు జరిగినాయని చెప్పాడు అనమాట. ఏది? సేల్స్ రిటర్న్స్ బుక్ ఓవర్ క్యాష్ బై 1,000. Purchase book was under cash by 600. In the sales book, total page అంటే టోటల్ పేజ్ నెంబర్ 4 లో నుంచి 5 కు పంపించేటప్పుడు, ఓకేనా, 1,200 బదులు 1,000 రూపాయలు రాసినట్టు. ఆ తర్వాత పేజ్ నెంబర్ 8 నుంచి పేజ్ నెంబర్ 9 కు పంపించేటప్పుడు, ఓకేనా, 5,000 బదులు 5,600 రాసినట్టు. తర్వాత గూడ్స్ రిటర్న్ టు రామ్ 1,000 ను సేల్స్ బుక్ లో ఎంటర్ చేసినట్టు. క్రెడిట్ పర్చేజెస్ ఫ్రమ్ M&A కంపెనీ 8,000 సేల్స్ బుక్ లో ఎంటర్ చేసినట్టు. తర్వాత క్రెడిట్ పర్చేజెస్ ఫ్రమ్ S&P కంపెనీ 5,000 సేల్స్ బుక్ లో ఎంటర్ చేసినట్టు. కానీ S&P కంపెనీలో మాత్రం కరెక్ట్ గానే రికార్డ్ చేస్తున్నారు. రైట్. సాలరీ పేడ్ 2,000 వాజ్ డెబిటెడ్ టు ఎంప్లాయీ పర్సనల్ అకౌంట్. జీతం 2,000 పే చేసేదాన్ని ఎంప్లాయీ పర్సనల్ అకౌంట్ డెబిట్ చేస్తున్నారట. ఇవి మిస్టేక్స్ జరిగినాయి. ఆ మిస్టేక్స్ ని మనం 1 by 1 డిస్కస్ చేస్తాం డియర్ స్టూడెంట్స్. So first one, trial balance of Anurag did not agree. It showed an excess credit of 10,000. 10,000 excess చూపించింది. ఎక్కడ? క్రెడిట్ సైడ్ 10,000 excess చూపిస్తే మనం సస్పెన్స్ అకౌంట్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. అందుకనే మనం సస్పెన్స్ అకౌంట్ ను ఈ సైడ్ రాసుకున్నాం. అది రీజన్. అర్థమవుతుందా మీకు? రైట్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. సేల్స్ బుక్ వాజ్ ఓవర్ క్యాస్ట్ బై 1,000. స్టూడెంట్స్ ఒకటి చెప్పండి నాకు. ఒకటి ఏమి? గూడ్స్ అనే పదానికి 4 పేర్లు ఉన్నాయి కదా. ఒకటి పర్చేజెస్, కొంటే డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. పర్చేజ్ రిటర్న్స్, కొన్నదాన్ని వాపస్ పంపిస్తే క్రెడిట్ చేస్తాము, అందుకని క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాము. సేల్స్ అంటే ఏమి? అమ్ముతాము, అమ్మినప్పుడు బయటికి పోతాయి కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాము. సేల్స్ రిటర్న్స్, మనము ఎవరికైతే అమ్మామో అమ్మినవి ఎనికి వస్తాయి కాబట్టి ఏం జరుగుతుంది? డెబిట్ అవుతుంది సేల్స్ రిటర్న్స్.
అంటే గూడ్స్ యొక్క నేచర్ అన్నమాట. పర్చేజెస్ డెబిట్ బ్యాలెన్స్, పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ బ్యాలెన్స్, సేల్స్ క్రెడిట్ బ్యాలెన్స్, సేల్స్ రిటర్న్స్ డెబిట్ బ్యాలెన్స్. ఇప్పుడు సేల్స్ రిటర్న్స్ బుక్ ఏం స్టూడెంట్స్? డెబిటే కదా. ఏమంట, 1000 రూపాయలు ఎక్కువ రాసుకున్నారంట. యాక్చువల్గా రాసుకోకూడదు, అట్లా రాసుకోకూడదు అంటే 1000 రూపాయలు యాక్చువల్గా ఎక్కువ చూపించారు, చూపించకూడదు. అంటే సేల్స్ రిటర్న్స్ బుక్ ఏం చేసాము, డెబిట్ 1000 చేసాం అనమాట. అంటే ఎంట్రీ ఏమొస్తుంది, దాన్ని క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం దాన్ని ఏం చేయాలి, 1000 రూపాయలతో ఆ అకౌంట్ క్రెడిట్ చేయాలి. దట్స్ ఆల్. అంటే ఏమి, సస్పెన్స్ అకౌంట్ ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే మనకు దేనికి ఎంటర్ చేసినా అనేది తెలియదు కాబట్టి సేల్స్ రిటర్న్స్ బుక్ మాత్రమే ఇచ్చినారు కాబట్టి సేల్స్ రిటర్న్స్ బుక్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అది ఎక్కువ చూపించారు కాబట్టి డెబిట్ సైడ్ మనం దాన్ని క్రెడిట్ చేయాలి కాబట్టి టు సేల్స్ రిటర్న్స్ అని రాసుకుంటాము 1000 రూపాయలు. మిగతాది సస్పెన్స్ అకౌంట్ అని ఎందుకు రాస్తామంటే మనకు ఏమి అనేది తెలియదు, ఏ అకౌంట్ డెబిట్ అయిందనేది తెలియదు. అందుకని 1000 మనము సేల్స్ సస్పెన్స్ అకౌంట్ కు డెబిట్ చేస్తాం. ఓకేనా స్టూడెంట్స్? ఈ పాయింట్ అర్థమైందా లేదా మీకు? మీకు అర్థమైతే ముందుకు వెళ్తాను. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని సేల్స్ రిటర్న్స్ ఇది నారేషన్ రాయాలి. దీనికి సంబంధించి ఏమని, బీయింగ్ రాంగ్ ఏమంటాం, బీయింగ్ రాంగ్, బీయింగ్ రిటర్న్స్, వాట్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, బీయింగ్ సేల్స్ రిటర్న్స్ ఓవర్కాస్ట్ now eventa with 1000 ఓకేనా. being sales returns overcast with 1000 rupees now rectified అని రాస్తాం. ఓకే స్టూడెంట్స్, అది నెక్స్ట్ కమింగ్ టు పర్చేజ్ బుక్ వాజ్ అండర్ కాస్ట్ బై 600. డియర్ స్టూడెంట్స్, పర్చేజ్ బుక్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. పర్చేజ్ బుక్ ఏమవుతుంది, డెబిట్ బ్యాలెన్స్ ఏమైంది, తక్కువ చూపించారంట. సో డియర్ స్టూడెంట్స్, తక్కువ చూపించామంటే ఏమి, పర్చేజ్ అకౌంట్ కదా, పర్చేజ్ అకౌంట్ ఆల్వేస్ డెబిట్ బ్యాలెన్స్. ఏమైంది, అండర్ క్యాస్ట్ అంటే తక్కువ చూపించారు. తక్కువ చూపించారంటే ఏం చేయాలి, మనము ఎక్కువ చేయాలి దాన్ని. అవునా? ఎక్కువ చేయాలంటే ఏం చేయాలి మనం, తక్కువ చూపించారు అంటే ఎక్కువ చేయాలంటే పర్చేజ్ బుక్ ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. 600 తక్కువ చూపించినారంట. తక్కువ చూపించినామంటే ఏం చేయాలి, మనము పర్చేజ్ అకౌంట్ డెబిట్ చేయాలి. purchase account debit 600 to suspense account. So being purchase book under cast by 600 now rectified. Ita rastam students. Okay, next, dear student, this is very important. Okay, let me explain first. Dear students, ఇక్కడ చూడండి, in the sales book total పేజ్ నంబర్ 4 లో నుంచి పేజ్ నంబర్ 5 కి వచ్చేటప్పటికల్లా ఏమి 1200ను 1000 రూపాయలుగా చేశారు. సేల్స్ బుక్, సేల్స్ అంటే ఏమి, క్రెడిట్ బ్యాలెన్స్. అవునా? సేల్స్ అంటే ఏమి, క్రెడిట్ బ్యాలెన్స్. ఏమైంది, 1200 రాయాల్సింది పోయి ఏం చేసినారు, 1000 రూపాయలే రాస్తున్నారు. అంటే ఏం చేసినారు, సేల్స్ క్రెడిట్ 200 తక్కువ రాసుకున్నారు. ఈ 200 ఏం చేయాలి, మనం క్రెడిట్ చేయాలా. ఎందుకు, 1000 రూపాయలని రాసుకున్నారంట. యాజ్ 1000 ఇన్స్టెడ్ ఆఫ్ 1200 బదులు, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే 1200 బదులు 1000 రూపాయలు రాస్తున్నారు. సేల్స్ బుక్ అంటే ఏమి, క్రెడిటే కదా. సరుకు బయటకు పోయినప్పుడు సేల్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే సేల్స్ అకౌంట్ మనము 200 తో క్రెడిట్ చేయాలా. మరి పైన ఏం చేయాలి, పైన ఏమీ తెలియదు కాబట్టి మనం సస్పెన్స్ అకౌంట్ అని రాసుకుంటాం. ఓకేనా? సో ఎంట్రీ ఎట్లా వస్తుంది అంటే, టు సేల్స్ అకౌంట్ 200 అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 1000 రూపాయల బదులు 1200 బదులు ఎంత రాశారు, 1000 రూపాయలే రాసినారు. అంటే క్రెడిట్ 1200 కావాల్సింది 1000 రూపాయలే అయింది కాబట్టి డిఫరెన్స్ ఎంత, 200 క్రెడిట్ చేయాలి మనం. రైట్? ఓకే స్టూడెంట్స్, రైట్. నెక్స్ట్, సో ఇది క్రెడిట్
ఓకే స్టూడెంట్, టు సేల్స్ అకౌంట్. సో సస్పెన్స్ అకౌంట్ మనం ఇప్పుడు ఏం చేస్తాము, డెబిట్ చేస్తాం. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 200 టు సేల్స్ అకౌంట్. సో బీయింగ్ ఏమన్నా సమ్ బీయింగ్ సేల్స్ అకౌంట్ సేల్స్ బుక్ రెక్టిఫైడ్. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొక ట్రాన్సాక్షన్ చూడండి డియర్ స్టూడెంట్స్. పేజ్ నెంబర్ 8 నుంచి 9కి వచ్చే లోపల ఏమి 5,000 బదులు 5,600 అని రాసినాడంట. ఇన్స్టెడ్ ఆఫ్ 500 అనేది కరెక్ట్ అన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ 1,200 అనేది కరెక్ట్. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ 5,000 ఇన్స్టెడ్ ఆఫ్ 5,000 దే హావ్ రిటర్న్ 5,600. అంటే ఏమైంది, సేల్స్ బుక్ క్రెడిట్ చేయాల్సింది ఎంత, 500తో. కానీ ఏం చేశారు, 5,600 చేశారు. అంటే ఎక్కువ చూపించారు 600. అవునా, 5,600 మైనస్ 5,000 ఎంత, 600 కదా. ఎక్కువ చూపించారు కాబట్టి ఏం చేయాలి మనము, తక్కువ చేయాలంటే సేల్స్ రైట్. సో తక్కువ చేయాలంటే ఏం చేయాలి, మనము డెబిట్ చేయాలి. ఎందుకు డెబిట్ చేయాలంటున్నాను, సేల్స్ అకౌంట్ నేచర్ క్రెడిట్ కాబట్టి క్రెడిట్ సైడ్ 5,600 అంటే 600 ఎక్స్ట్రా చూపించినారనమాట. కాబట్టి మనం సేల్స్ క్యాన్సిల్ చేయాలంటే సేల్స్ అకౌంట్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. రీజన్ అర్థమవుతుంది అనుకుంటా మీకు. సో నెక్స్ట్ ఎంట్రీ ఏమంటే ఇక్కడ సేల్స్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్ అకౌంట్ 600 being sales book rectified. Okay, next students, goods return to ROM. So goods return to ROM 10,000 were recorded through sales book. Dear students, గూడ్స్ రిటర్న్ అంటే నేచర్ ఏంటి, గూడ్స్ రిటర్న్ అంటే రామ్ కు మనం సరుకు ఎనికి పంపిస్తున్నామంటే కొంటే పర్చేజెస్, ఇది డెబిట్. కొన్నదాన్ని ఎనికి పంపిస్తే పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్. సో పర్చేజ్ రిటర్న్స్ ఇది రావాలా, కానీ ఏం చేస్తున్నాం, సేల్స్ బుక్ లో రాసినాం. సేల్స్ బుక్ యొక్క నేచర్ ఏంటి, సేల్స్ అకౌంటే కదా, ఇది క్రెడిటే. అంటే పర్చేజ్ రిటర్న్స్ లో రాయకుండా ఏం చేసినాం, సేల్స్ బుక్ లో రాసినాం. సేల్స్ బుక్ ఏమైంది, పెరిగింది. అంటే క్రెడిట్ ఎక్కువైంది అనమాట. క్రెడిట్ ఎక్కువైనప్పుడు 1000 మనం దీన్ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, సేల్స్ అకౌంట్ ని డెబిట్ చేయాలి కదా. సరే, మరి పర్చేజెస్ రిటర్న్స్ అని ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి కదా. చేయలేదు, పర్చేజ్ రిటర్న్స్ ఏం చేయాలా, క్రెడిట్ చేయలేదు. దాని బదులే కదా సేల్స్ బుక్ క్రెడిట్ చేశారు. కాబట్టి సేల్స్ బుక్ ని క్యాన్సిల్ చేసి పర్చేజ్ బుక్ ను రాసుకోవాలి. అంటే పర్చేజ్ బుక్ ను క్రెడిట్ చేయాలంటే సేల్స్ బుక్ క్రెడిట్ ఆల్రెడీ అయ్యింది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయాలి అంటే సేల్స్ అకౌంట్ డెబిట్ చేస్తాం 1000తో. సో ఇప్పుడు పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ నేచరే కదా, టు పర్చేజ్ రిటర్న్స్ ఇది. సో ఏం రాస్తాం, బీయింగ్ ఎంట్రీ రిలేటెడ్ టు purchase returns rectified. Okay students, next చూడండి, credit purchases from M and company 8,000 were recorded through sales book. Students, important, credit purchases from M and company కరెక్ట్ గా ఎంట్రీ ఎట్లా ఉండాలా యాక్చువల్ గా అంటే చూడండి, పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు ఎం అండ్ కంపెనీ అకౌంట్, ఇట్లా కదా ఉండాల్సింది, అవునా. కానీ ఏం జరిగింది చూడండి, రికార్డెడ్ త్రూ సేల్స్ బుక్ అంట. సేల్స్ బుక్ క్రెడిట్ చేసినాడు అంటే సేల్స్ బుక్ లో జరిగిందని. సేల్స్ బుక్ లో ఏం చేస్తాం మనం, ఎప్పుడు కూడాను క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. అంటే సరుకు పోతున్నట్టుగా, అంటే ఏమి, ఎవరు తీసుకుంటున్నట్టు, ఇక్కడ ఎం అండ్ కంపెనీ తీసుకున్నట్టుగా రాసుకుంటాం. ఎం అండ్ కంపెనీ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అని రాసుకుంటాం. ఓకేనా, 8,000. సో ఎం అండ్ కంపెనీ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అని రాసుకున్నాం. సో యాక్చువల్గా ఎం అండ్ కంపెనీ ఏం చేయాలా, 8,000తో డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా. కానీ ఏం చేసినాం, డెబిట్ చేసినాం.
ఏమవుతుంది డెబిట్ చేస్తే 8,000 ప్లస్ 8,000 కదా, 8,000 ప్లస్ 8,000 16,000 అవుతుంది. ఓకే, 16,000. సో 16,000 తో క్రెడిట్ చేయాలా. సరే, యాక్చువల్ గా పర్చేస్ కదా మనం కరెక్ట్ గా ఎంటర్ చేయాల్సింది. పర్చేస్ అకౌంట్ డెబిట్ 8,000. దాని బదులు ఏం చేసినాం మనము, సేల్స్ అకౌంట్ కి రాస్తున్నాం. అవునా, సేల్స్ అకౌంట్ కి రాస్తున్నాం. సో సేల్స్ ఇక్కడ క్రెడిట్ చేసినాం కాబట్టి దాన్ని ఏం చేయాలి మనం, డెబిట్ చేయాలి. సేల్స్ అకౌంట్ డెబిట్ 8,000. యాక్చువల్ గా M&A కంపెనీ ఏం జరిగింది ఇక్కడ, M&A కంపెనీ అకౌంట్ డెబిట్ 8,000 అని రాంగ్ ఎంట్రీ రాసుకున్నాం. కానీ యాక్చువల్గా ఏం చేయాలా, పర్చేస్ అకౌంట్ డెబిట్ టు M&A కంపెనీ అని అతని అకౌంట్ క్రెడిట్ చేయాలా. కానీ అతని అకౌంట్ డెబిట్ చేసినట్టుగా రాసుకున్నాం. ఎందుకంటే సేల్స్ బుక్ లో రాసుకున్నాం కాబట్టి సరుకులు ఎవరికైనా అమ్మితే ఏం చేస్తాం మనం, సరుకులు ఎవరికైనా అమ్మితే సరుకులు అమ్మినప్పుడు మనం తీసుకున్నామని ఖాతాను డెబిట్ చేస్తాం కదా, ఆ రకంగా చేస్తాం. అంటే క్రెడిట్ చేయాల్సిన ఖాతాను డెబిట్ చేస్తే డబుల్ అవుతుంది అనమాట. అందుకని 16,000 ఇక్కడ రాసుకుంటాం. ఏమని, టు M&A కంపెనీ అకౌంట్. ఓకే, సో narration being purchases wrongly entered in sales book now rectified. ఓకే స్టూడెంట్స్, అది నెక్స్ట్ చూడండి. Credit purchases from S&P company 5,000 are recorded through sales book. Dear students, credit purchases from S&P company 5,000 were recorded through sales book. మళ్ళీ ఇక్కడ ఒక తప్పు జరిగింది. ఏం చేయాలి ఇక్కడ, యాక్చువల్ గా ఏం చేయాలి చెప్పండి. రియల్ గా ఎంట్రీ ఎట్లా ఉండాలి, పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు ఎంత 5,000 టు ఏమని రాసుకోవాలి, టు S&P కంపెనీ అకౌంట్, ఇది రాయాలి. ఏం జరిగింది, S&P కంపెనీ మాత్రమే కరెక్ట్ గా రికార్డ్ చేస్తున్నాం. అంటే ఏమి, ఇది కరెక్ట్ గా రాసుకున్నాం. ఓకేనా, ఇది రాసుకున్నాం కరెక్ట్లీ రికార్డెడ్. కానీ పర్చేస్ అకౌంట్ మాత్రం రాసుకోవాలా. ఎందుకు, సేల్స్ బుక్ లో రాసుకున్నాడు. అంటే సేల్స్ బుక్ లో అంటే క్రెడిట్ సైడ్ రాసుకుంటాడు అనమాట. వచ్చిందాన్ని డెబిట్ చేయకుండా, పర్చేస్ అకౌంట్ లో డెబిట్ చేయకుండా అమ్మినట్టుగా సేల్స్ బుక్ లో చేసింటాం. అంటే సేల్స్ బుక్ ఏమైంది, క్రెడిట్ అయింది. సేల్స్ అకౌంట్ నేచర్ ఏంటి, క్రెడిట్ కదా, క్రెడిట్ చేస్తారనమాట. కాబట్టి సేల్స్ కాదు కదా మనం చూపించాల్సింది, పర్చేజ్ లో కదా. సేల్స్ లో ఎంటర్ అయింది క్రెడిట్ బ్యాలెన్స్, కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఫస్ట్ సేల్స్ అకౌంట్ మనం ఏం చేయాలి, డెబిట్ చేయాలి 5,000తో. సరే, కరెక్ట్ గా ఎంటర్ చేయాల్సిందేమి ఇది కదా, ఇది ఎంటర్ చేయలేదు కాబట్టి పర్చేజ్ అకౌంట్ డెబిట్ చేయాలి. పర్చేజ్ అకౌంట్ డెబిట్ చేయాలి. ఓకేనా, సో S&P కంపెనీలో క్రెడిట్ రాసుకున్నాం కదా, కాబట్టి ఇది ఈ పేరు రాయాల్సిన అవసరం లేదు. దీని బదులు మనము సస్పెన్స్ అకౌంట్ అని రాయాలా. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే S&P కంపెనీలో ఆల్రెడీ క్రెడిట్ చేసినారు కాబట్టి మనం అతన్ని ఇది రాయకూడదు. అతను మళ్ళీ క్రెడిట్ చేసినాం అనుకో, 5,000 ప్లస్ 5,000 10,000 అవుతుంది. 5,000 సరికే కదా మనం అతని నుంచి కొన్నది, కాబట్టి అతని ఖాతా రాదు. దీనికి గుర్తుపెట్టుకోండి, M&A కంపెనీకి తర్వాత దీనికి అదే తేడా. ఇక్కడ అసలు ఊరినే జస్ట్ ఇచ్చినాడు ట్రాన్సాక్షన్, సేల్స్ బుక్ లో రికార్డ్ అయింది అని అంటే ఇతను కూడాను ఏం రాసుకుంటాం మనము, ఇతనికి మనం M&A కంపెనీకి అమ్మినాము అని రాసుకుంటాం, కానీ అతని నుంచి కొన్నాం కదా. అంటే ఇక్కడ డబుల్ సైడెడ్ ఎర్రర్ అన్నమాట. ఇది సింగిల్ సైడెడ్ ఎర్రర్, అందుకనే సస్పెన్స్ అకౌంట్ వచ్చింది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. టు సస్పెన్స్ అకౌంట్ 10,000. సో ఎంట్రీ ఏం రాస్తాం మనము, being purchases wrongly credited, wrongly entered in sales book now rectified. ఇది క్లాస్. ఓకే స్టూడెంట్స్, ఇంకా లాస్ట్ వన్ ఉంది. డియర్ స్టూడెంట్స్, salaries paid debited to employees personal account అంట. స్టూడెంట్స్, శాలరీ అనేది ఏంటి, ఖర్చు కదా. ఖర్చులను ఏం చేయాలి మనం, డెబిట్ చేయాలా. అంటే ఎంప్లాయీ పర్సనల్ అకౌంట్ డెబిట్ చేయాల్సింది, శాలరీ అకౌంట్ చేయాలి.
యాక్చువల్గా శాలరీ అకౌంట్ డెబిట్ 2000 టు క్యాష్ అని రాసుకుంటాం. ఓకేనా, ఎందుకంటే నగదు శాలరీ రూపంలో డబ్బు ఇచ్చినప్పుడు నగదు బయటకు పోతుంది కాబట్టి 2 క్యాష్ అని రాసుకుంటాం. సరే, సో ఇక్కడ ప్రాబ్లం క్యాష్ తో కాదు, శాలరీ అకౌంట్ శాలరీ పే చేసినప్పుడు ఎంప్లాయీ పర్సనల్ అకౌంట్ డెబిట్ చేశారండి. ఏం జరిగింది తప్పు? ఎంప్లాయీ పర్సనల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అని రాస్తున్నారు. ఇది తప్పు. అంటే ఎంప్లాయీ పర్సనల్ అకౌంట్ రాదు. ఏది రాసుకోవాలా? డెబిట్ చేయాల్సింది శాలరీ అకౌంట్. శాలరీ అకౌంట్ డెబిట్ చేయాలా, అవునా కదా? ఎంప్లాయీ పర్సనల్ అకౌంట్ డెబిట్ చేసినారు, దీన్ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలా? డెబిట్ చేసినారు కదా ఇక్కడ, కాబట్టి ఏం చేయాలి మనం? క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ ని క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్ చేయాలా, కానీ చేయాల్సింది ఏమి? డెబిట్ చేయాల్సింది శాలరీ అకౌంట్. సో శాలరీ అకౌంట్ డెబిట్ టు ఎంప్లాయీ పర్సనల్ అకౌంట్. ఎంత అమౌంట్? 2000. employee personal account 2000. Okay, right, that is the important thing you have to understand, right? So some salary paid wrongly debited to employee personal account, now rectified. ఇది స్టూడెంట్స్, దిస్ ఇస్ ద థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు వీటిని మనం సస్పెన్స్ అకౌంట్ కి ఎంటర్ చేయాలి. ఓకేనా? సో మళ్ళీ మొదటి నుంచి వస్తాం మనం. చూడండి ఇక్కడ ఏం రాసుకున్నాం మనం? సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ టర్న్స్ అని రాసుకున్నాం. ఓకేనా? సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ టర్న్స్. సస్పెన్స్ అకౌంట్ లో 2 సేల్స్ టర్న్స్ అని రాస్తాం. 2 సేల్స్ టర్న్స్ 1000, రైట్? నెక్స్ట్ ఇక్కడ రెండోది పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్ అకౌంట్. పర్చేజ్ లో అయితే 2 సస్పెన్స్, మరి సస్పెన్స్ లో బై పర్చేజెస్. బై పర్చేజెస్ 600 కదా, బై పర్చేజెస్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది చూడండి, ఈ ట్రాన్సాక్షన్ 1200 బదులు 1000 రూపాయలు, 5000 బదులు 5600 రాశారు. కాబట్టి దీనికి సంబంధించి 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఒకటి సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్, అంటే ఏమి? సస్పెన్స్ అకౌంట్ లో 2 సేల్స్ అని, సస్పెన్స్ అకౌంట్ లో 2 సేల్స్ అని 200 రాసుకుంటాం. ఓకేనా? మరి సేల్స్ లో అయితే బై సస్పెన్స్ అకౌంట్ రాసుకుంటాం. ఇప్పుడు మనకు అది చేయట్లేదు మనమాట, కేవలం సస్పెన్స్ అకౌంట్ మాత్రమే ఎంటర్ చేస్తున్నాం. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ రెండో ఎంట్రీ చూడండి, సేల్స్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్ అకౌంట్. సేల్స్ లో అయితే 2 సస్పెన్స్, మరి సస్పెన్స్ లో అయితే బై సేల్స్ 600, బై సేల్స్ అని 600 రాసుకుంటాం. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ టు రామ్. గూడ్స్ రిటర్న్ టు రామ్ రికార్డెడ్ త్రూ సేల్స్ బుక్ అన్నప్పుడు ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ ఉందా? లేదు, కాబట్టి మనము ఎంటర్ చేయము. కేవలం సస్పెన్స్ అకౌంట్ అని ఎక్కడైతే వస్తుందో దాన్ని మాత్రమే తీసుకుంటాము. ఇక్కడ కూడాను అంతే, పర్చేజ్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ డెబిట్ టు M&M కంపెనీ, ఇది కూడాను సస్పెన్స్ అకౌంట్ లేదు, అందుకు రాసుకోవట్లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేల్స్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ టు సస్పెన్స్ అకౌంట్. సో 2 సస్పెన్స్, సేల్స్ అకౌంట్ లో 2 సస్పెన్స్ అని 5000 రాస్తాం, పర్చేజ్ అకౌంట్ లో 2 సస్పెన్స్ అని 5000 రాస్తాం. మరి సస్పెన్స్ అకౌంట్ లో బై సేల్స్ బై పర్చేజెస్, బై సేల్స్ బై పర్చేజెస్. సో 5000. So by sales 5000, by purchases 5000. ఓకే స్టూడెంట్స్? ఇంకా లాస్ట్ వన్, సస్పెన్స్ అకౌంట్ ఉందా ఇందులో? లేదు, కాబట్టి మనము ఇది కూడా మనకు సస్పెన్స్ అకౌంట్ కి ఎంటర్ చేయం. ఓకే స్టూడెంట్స్? నా ఇప్పుడు బ్యాలెన్స్ చేద్దాం. బ్యాలెన్స్ చేస్తే ఏమేమి తప్పులు జరిగినాయి అనేది మనకు తెలిసిపోతుంది. రెండు ఖచ్చితంగా ఈక్వల్ కావాలి, ట్రయల్ బ్యాలెన్స్ లాగా. సో డెబిట్ సైడ్ ఇక్కడ చూస్తే 11,200, క్రెడిట్ సైడ్ చూస్తే 11,200. ఓకే స్టూడెంట్స్, నౌ ఇట్ హాస్ టాలీడ్. సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేయాలి. ఐ హోప్ యు హావ్
If you have doubts, you are most welcome to call me at any time. Thank you so much.